అండి. 2 ప్రొడక్ట్స్ ఒక డెమో చెప్పడానికి నేను 4 గ్లాసులు నా ముందు పెట్టుకున్నాను. తర్వాత వాటిలో నేను కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తున్నానండి. గ్లాసెస్‌లో నీళ్లు అప్లై చేస్తున్నాను. నీళ్లు వేశాక నేను మన ఫ్లోర్ క్లీనర్, ఒక డిష్ వాష్‌ని ఈ మన ఒక ఫ్లోర్ క్లీనర్‌ని ఇందులో డ్రాప్స్ ద్వారా వేస్తున్నాను. ఇది కాన్సంట్రేటెడ్ కాబట్టి మనం కలుపుకొని పెట్టుకొని మనం ఏ ప్రొడక్ట్ అయితే వాడుతున్నామో దాని రీప్లేస్‌మెంట్‌లో మనం ఇది వాడొచ్చండి. తర్వాత మీకు తెలిసినదే విషయం ఏంటంటే మనం ఇంట్లో బోళ్ళు తోముకునే ప్రొడక్ట్ అండి ఇది. ఎక్స్ బ్రాండ్. ఈ బ్రా ఈ స ఈ దీనితోటి మనము బోళ్ళు తోముకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రభావం వస్తుందన్నది నేను ఇందాకనే చెప్పాను. నాన్ వెజ్ యూజ్ చేసే వాళ్ళు కూడా మన డిష్ గోల్డ్ తోటి ఎక్సలెంట్‌గా మన మన ప్రొడక్ట్‌ని యూజ్ చేయొచ్చండి. సో ఈ ఫ్లోర్ గోల్డ్ పక్కన నేను ఎక్స్ బ్రాండ్ వాళ్ళది ఆహ్, బ లిక్విడ్ పోస్తున్నానండి. ఈ లిక్విడ్ ఏంటి అంటే మనం జస్ట్ డెమోకి చూపించడానికి నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఇది వచ్చి మన డిష్ గోల్డ్ అండి. ఈ డిష్ గోల్డ్ డ్రాప్స్ కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరూ గమనించండి. నేను ఓన్లీ లిక్విడే యూజ్ చేస్తున్నాను. తర్వాత మనకి ఈ ఒక ఎక్స్ బ్రాండ్ ఒక సోప్ ఏదైతే ఉందో అది దీన్ని కొంచెంగా నేను ఇందులో వేస్తున్నానండి. చాలా కొంచెంగా వేస్తున్నాను. ఏంటి అంటే దీని ప్రభావం ఎలా పనిచేస్తుంది అన్నది మనకు కూడా తెలియాలి కదా! సో డెమో చేస్తే మనం చెప్పేదాన్ని బట్టి ఎవరైనా గమనించరు కానీ, మనం చేసేదాన్ని బట్టి చాలా మంది గమనిస్తారు. ఇంకొకటి గమనించిన వాళ్ళు కూడా పాటిస్తారండి. ఈ రోజు మనము అందరూ గూడా మన మన ఇంట్లో ఉన్న ఈ ఈ లిక్విడ్స్ ఇది ఏదైతే ఉందో అందరూ గూడా చేంజ్ చేసుకుంటారనేసి అనుకుంటాను. సో నేను ఇందులో మన టర్మరిక్ అనేది యూజ్ చేస్తున్నాను. టర్మరిక్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు అందరికీ తెలుసు టర్మరిక్ వేయగానే రియాక్షన్ అనేది జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు మనము ఇందులో కొంచెం కొంచెంగా మనము టర్మరిక్ అనేది ఏస్తున్నామండి. ఫ్రెండ్స్ గమనించండి. మన డిష్ గోల్డ్, మన ఫ్లోర్ గోల్డ్ నాలుగుట్లో కూడా నేను ఈ టర్మరిక్ అనేది అప్లై చేశాను. వీటిని కూడా నేను అన్నిటిని కూడా మిక్స్ చేస్తున్నాను. సో ఇది మన ఫ్లోర్ గోల్డ్ అండి. ఇది మన బయట తీసుకున్న బ్రాండ్ అండి ఇది. అండ్ ఇది వచ్చి మనము బయట వాడే సబ్బు అండి ఇది. బౌల్‌లకు తోమేది. తర్వాత ఇది వచ్చి మన డిష్ గోల్డ్ అండి. ఈ నాలుగుటిని కూడా నేను క్లియర్ చేశాను. కలిపాను. కలిపినాక చెప్తున్నాను దీని గురించి. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా కలర్ మారిపోయిందో అన్నది చూడండి. కెమికల్ ఉంటే రియాక్షన్ అవుతుంది. పసుపు వేసినందుకు రియాక్షన్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవలసిన విషయము ఇందులో చాలా కెమికల్ ఉందండి. మనం బయట వాడే ఫ్లోర్ కి వాడే కెమికల్ అయిన ప్రొడక్ట్ లో చాలా కెమికల్ ఉంది. ఇది ఏమో మన సబ్బు అండి. ఇది మీరు గమనించవలసిన విషయము కింద ఈ సబ్బును అలాగే ఉండిపోతుందండి. ఎందుకు గడ్డలుగా ఉండిపోతుంది. తర్వాత మన పైప్ లైన్ లో కూడా ఇది అట్లాగే ఉండిపోతుందండి. సో ఫ్రెండ్స్ మనం గమనించవలసిన విషయం చూసారా? ఇదేమో మన ఫ్లోర్ క్లీనర్ అండి. ఇది ఏమో మన డిష్ గోల్డ్ అండి. డిష్ గోల్డ్ లో ఫ్లోర్ క్లీనర్ లో వేసినప్పుడు అది ఇందులో ఎలాంటి కెమికల్ లేనందుకు ఈ 2 కలర్ మారలేదు. ఈ 2 మటుకు కలర్ మారిపోయినాయి. ఎందుకంటే ఇందులో మనకి చాలా కెమికల్ ఉన్నందుకు. సో ఫ్రెండ్స్ అందరు కూడా గమనించవలసిన విషయము చిన్న ప్రోడక్ట్ అండి. చిన్న ప్రోడక్ట్ మనం రోజు వాడే డైలీ ప్రోడక్ట్. మనం ఎందులోనూ మనం ఏదో పెద్ద ప్రోడక్ట్ తీసుకొని ఐఎంసీలో డంపింగ్ చేసుకున్నట్టు కూడా కాదండి. ఇది రోజు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండి. ఇవి 2 కూడా డైలీ మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్క లేడీస్ ఇది లేనిది వాళ్ళకి పనియే జరగదు. సో అందరు గమనించవలసిన విషయము ఎదురుగా నేను డెమోస్ కూడా పెట్టినాను. అందరు గమనించండి. సో అందరు కూడా ఈ రోజు నుంచి నేను చెప్పిన ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. తర్వాత చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు గమనించవలసిన విషయము అందరు కూడా ఈ రీప్లేస్మెంట్ చేసుకొని దీని ఒక అడ్వాంటేజెస్ అన్ని కూడా ఉపయోగించుకొని మరి లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. గుడ్.